హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటిది, అంతేకాకుండా జాబ్ డిసైడింగ్ టాపిక్ అయినటువంటి మరి ఇండియన్ సొసైటీ పైన క్లాస్ అయితే ప్రతిరోజు చూస్తున్నామండి. చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన యొక్క యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో దాంట్లో కూడా వీటిని యాడ్ చేయడం అయితే జరిగింది. ప్రతిరోజు క్లాసెస్ అయితే అప్డేట్ అవుతున్నాయి, అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ 2 కోర్సు ప్రజెంట్ 499 మాత్రమే ఉందండి. ప్రారంభ ఆఫర్, అతి త్వరలో ఇది అమౌంట్ అయితే పెరుగుతుంది, వెంటనే తీసుకోండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జస్ట్ 799 మాత్రమే అండి. మార్కెట్లో లీస్ట్ ప్రైస్ ఇదే అండి మనకు. మరి లీస్ట్ ప్రైస్ కదా అని క్లాసెస్ క్వాలిటీ ఉండవేమో అనుకోవచ్చు మీరు. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాలి. ఒకసారి డెమో చూసి మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి, అతి త్వరలోనే పెరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్ నుండి కూడా ఆర్కే ట్యూటోరియల్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడే మీ యొక్క కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. మరి ఈరోజు మన టాపిక్ బాలకార్మిక వ్యవస్థ. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి భారత ఫ్యాక్టరీల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత ఫ్యాక్టరీల చట్టం 1948లో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, భారత ఫ్యాక్టరీల చట్టము 1948 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. ఈ చట్టం ప్రకారము 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు బాల కార్మికులుగా ఉంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రథమ సమావేశము 1919లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలను పనిలో నియమించరాదని తీర్మానించడం జరిగింది. నెక్స్ట్, 1948 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ హక్కుల డిక్లరేషన్ బాలబాలికల హక్కులను పేర్కొంది. 1989 ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిషన్ ఏర్పడింది. మరి వీటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. ఓకే? నెక్స్ట్ 1. భారత ప్రభుత్వం 1992 ఏ తేదీన బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది? బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది ఎప్పుడండి? ఆప్షన్ సి డిసెంబర్ 11న. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20, భారత బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 14, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12, బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7, అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1. దీంట్లో సరికానిది ఏంటండి? ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే, ఏవి కూడా తప్పుగా లేవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 20. జాతీయ బాలల హక్కుల అంటే భారతదేశంలో బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 14. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్
ఒకటి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ తీవ్రం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? బాల కార్మిక వ్యవస్థ తీవ్రం కావడానికి తీవ్రమైన పేదరికము, ఆహార కొరత మరియు సంక్షోభము, విద్యా వ్యవస్థలోని లోపాలు, కుల వ్యవస్థ అండ్ నిరక్షరాస్యత, తల్లిదండ్రుల మెరుగైన ఆర్థిక స్థితి. ఏంటండి బాల కార్మిక వ్యవస్థ తీవ్రం కావడానికి? ఆప్షన్ 4 అండి. ఈ తప్పు, మిగతావి సరైనవి. ఓకేనా? ఈ అనేది తప్పు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగైనదిగా ఉన్నప్పుడు బాల కార్మిక వ్యవస్థ ఎందుకు పెరుగుతుంది? పెరగదు. కాబట్టి తప్పు. తీవ్రమైన పేదరికము, ఆహార కొరత, విద్యా వ్యవస్థలోని లోపాలు, కుల వ్యవస్థ మరియు నిరక్షరాస్యత మరి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను తీవ్రతరం చేస్తుందండి. ఓకే. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక బాల కార్మికులు గల దేశం ఏది? అత్యధిక బాల కార్మికులు గల దేశం ఆప్షన్ డి ఇండియానే అండి. ఓకేనా? ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాల కార్మికుల స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ, మొత్తం బాల కార్మికుల సంఖ్య 5 నుంచి 14 సంవత్సరాల లోపు వారు 43.53 లక్షలు. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం 2004-05లో బాల కార్మికుల సంఖ్య 90.75 లక్షలు. మన దేశంలో అత్యధిక బాల కార్మికులు గల ప్రాంతము శివకాశి, తమిళనాడు. ఓకే, కుట్టి జపాన్ అంటారు దీన్ని, మినీ జపాన్. ప్రపంచ బాల కార్మికుల మొత్తం సంఖ్యలో 4వ వంతు చైనాలోనే ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసి సరైనవండి. 4వ తప్పు. ప్రపంచ బాల కార్మికుల మొత్తం సంఖ్యలో 4వ వంతు చైనాలో ఉన్నారా? కాదు, భారతదేశంలోనే ఉన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన నమూనాలను గమనించండి. భారతదేశంలో ఎక్కువ బాల కార్మికులు ఉన్న రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. ఆప్షన్ బి. తక్కువ బాల కార్మికులు ఉన్న రాష్ట్రాలు మొదట సిక్కిం, తర్వాత మిజోరం. ఆప్షన్ సి. ఎక్కువ బాల కార్మికులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మొదట ఢిల్లీ, తర్వాత చండీగఢ్. తక్కువ బాల కార్మికులు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మొదట లక్షద్వీప్, తర్వాత డామన్ డయ్యూ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిసిడి అన్నీ కూడా సరైన సమాధానమే. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ 1983 బాల కార్మికుల వృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? బాల కార్మికుల వృత్తులను అంటే ఎన్ని రకాల పరిశ్రమల్లో, పనుల్లో వీరు పనిచేస్తున్నారు అని. ఆప్షన్ బి 5 రకాలండి. ఎన్ని? 5 రకాలు. అవేంటి? గృహ నిబంధన పనులు, వేతనం లేని గృహ సంబంధిత పనులు, వెట్టి చాకిరి, వేతనంతో కూడిన పనులు, చిల్లర పనులు. ఈ విధంగా నిర్ణయించింది. క్రింది అంశాలను జతపరచండి. అగ్గిపెట్టెలు, టపాసుల పరిశ్రమ, గనుల క్వారీలు, బీడీ పరిశ్రమలో బాల కార్మికులు, తాళాల పరిశ్రమ బాల కార్మికులు. మరి వీటిలో ఎంత శాతం మంది బాలలు పనిచేస్తున్నారు బాల కార్మికులు అనేది క్వశ్చన్. చూద్దామండి. ముందుగా అగ్గిపెట్టెలు, టపాసుల పరిశ్రమలో 70% బాల కార్మికులు పనిచేస్తారు. మనకు తమిళనాడులోని శివకాశిలో ఎక్కువగా కనిపిస్తారు. గనులు, క్వారీలలో 50% మంది. బీడీల పరిశ్రమలో బాల కార్మికులు తెలంగాణ, తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తారు. తాళాల పరిశ్రమలో బాల కార్మికులు అలీగఢ్, ఉత్తరప్రదేశ్లో కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గమనించండి. గనుల పరిశ్రమలో బాల కార్మికులు మేఘాలయ, మధ్యప్రదేశ్. చేపల పరిశ్రమలో బాల కార్మికులు కేరళ, తమిళనాడు. తివాచీల పరిశ్రమలో బాల కార్మికులు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్. చేనేత పరిశ్రమల బాల కార్మికులు తమిళనాడు. తాళం బుర్రల పరిశ్రమలో బాల కార్మికులు మహారాష్ట్ర. సరైన వాక్యం ఏంటండి? ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ కూడా సరైన సమాధానంగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నేషనల్ శాంపిల్ సర్వే 2004-05 ప్రకారము భారతదేశంలో శ్రామిక శక్తిలో బాల కార్మికుల భాగస్వామ్యము ఎంత శాతం ఉన్నట్లు తెలియజేశారు? ఆప్షన్ డి 3.4%. అంతర్జాతీయ లేబర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారము భారతదేశంలో ఏ రంగంలో బాల కార్మికులు అధికంగా ఉన్నారు? ఆప్షన్ సి వస్తు ఉత్పత్తి రంగంలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
భారతదేశంలో ఉన్న ఏ మెట్రోపాలిటన్ నగరంలో అత్యధిక బాల కార్మికుల జనాభా ఉంది? ఎక్కడండి? ఆప్షన్ ఏ ముంబాయి. ఓకే, ముంబాయి. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే పర్యవసానాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ విషపూరిత రసాయనాల పరిశ్రమలో పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, బాల్య దశను అనుభవించలేకపోతారు, నిరక్షరాస్యత పెరుగుతుంది, నేర సమాజము మరియు మానవ వనరుల దుర్వినియోగం అవుతుంది. అన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ ఈ, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ నిబంధన 24 14 సంవత్సరాలలోపు పిల్లలను ఫ్యాక్టరీలలో కానీ మరే వృత్తులలో కానీ పనిచేయించరాదు. నిబంధన 39F బాలబాలికలను భౌతికంగా కానీ నైతిక పరంగా కానీ దోపిడి గురి చేయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. నిబంధన 45 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యపై రాజ్యము సత్వర చర్యలు తీసుకోవాలి. నిబంధన 14 సంవత్సరాల పిల్లలందరికీ సమానత్వము కల్పించాలి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిసి సరైనవి. ఓకే, డి అనేది తప్పు. ఓకే, డి అనేది తప్పండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం క్రింది ఏ చట్టాలను రూపొందించింది? గార్డియన్ మరియు వాట్స్ చట్టం 1890, హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ చట్టం 1956, వెట్టి చాకరీ నిషేధ చట్టం 1976, ది ఆర్గనైజేషన్ చారిటబుల్ హోమ్ చట్టము 1960. అన్ని కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, బాల కార్మిక నియంత్రణ నిషేధ చట్టము 1986 చట్టం రావడానికి కారణమైన గురుపాద స్వామి కమిటీ గురించి క్రింది అంశాలను గమనించండి. గురుపాద స్వామి మొదటిసారి 1979 గురుపాద స్వామి కమిటీ నివేదిక మేరకు దీన్ని రూపొందించారు. బాల కార్మిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మొదటి కమిటీ గురుపాద స్వామి కమిటీ. ఈ నివేదిక ప్రకారం పేదరికం అనేది తగ్గించాలి. నివేదిక ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించాలని పేర్కొంది. ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసి సరైనవండి. ఓకే, డి అనేది తప్పు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బాల కార్మిక నియంత్రణ నిషేధ చట్టం 1986 వల్ల భారత ప్రభుత్వం రూపొందించిన ముఖ్యమైన విధానాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఈ చట్టం అమల్లో భాగంగా 1987లో బాల కార్మిక వ్యవస్థపై జాతీయ విధానాన్ని రూపొందించారు. ప్రమాదకర వృత్తులలో బాల కార్మికులు ఉండరాదు అంటూ పేర్కొంది. ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. బాలల పట్ల జాతీయ విధానం 1988, బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005, బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. తప్పుగా ఉన్న అంశం ఏంటండి? ఆప్షన్ 3 అండి. ఏ అనే తప్పు, బీసీ సరైనవి. ఓకే, ఏ అనే తప్పు, బీసీ మాత్రం సరైనవి. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఈ క్రింది ఏ పరిశ్రమలలో పిల్లలు పనిచేయరాదని ఆదేశించింది? ఆప్షన్ ఏ అన్నీ సరైనవే. డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ సూరత్, గాజు పరిశ్రమ ఫిరోజాబాద్, ఫ్రిషియన్ స్టోన్ పాలిషింగ్ పరిశ్రమ జైపూర్ రాజస్థాన్, బ్రాస్వేర్ పరిశ్రమ మురాదాబాద్. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్, బాల కార్మికులను ఎక్కువగా ఉపయోగిస్తున్న పలకల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉంది? పలకల పరిశ్రమ. ఆప్షన్ ఏ మార్కాపురంలో ఉంది. మార్కాపురం. బాల కార్మిక సవరణ చట్టము 2006 భారతదేశంలో ఏ తేదీ నుంచి అమలుకి వచ్చింది? ఆప్షన్ ఏ అక్టోబర్ 10. బాల కార్మిక సవరణ చట్టం 2006లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలు క్రింది వాటిలో ఏవి? చూద్దాం. 4 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించుకున్న యజమానులకు 3 నుంచి 12 నెలల వరకు జైలు శిక్ష, 10,000 జరిమానా విధిస్తారు. 2012లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ప్రతి బాలబాలికకు ప్రాథమిక విద్య తప్పనిసరి. 1995లో యూరోపియన్ కమిషన్ సభ్యులతో ఒప్పందం ప్రకారము
బాల కార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులు కొనరాదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసి 3 కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా. నెక్స్ట్, జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. బాల కార్మికుల పునరావాసం కోసం మొదటగా దేశంలోని 12 జిల్లాల్లో ప్రారంభించారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం 271 జిల్లాల్లో అమల్లోకి ఉంది ఇది. ఈ పథకంలో భాగంగా బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించి అన్ని వసతులు కల్పించాలి. అన్నీ కూడా సరైన సమాధానమే అండి. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రేపటి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. బాయ్.